హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ ఫుడ్ లవర్స్. ఈరోజు మా అమ్మ ఇంటికి వచ్చింది. కూతురికి పెళ్ళైన తర్వాత కూతురు ఇంటికి వెళ్ళి ఏమైనా హెల్ప్ చేయాలి, కష్టం అవుతుందో అనుకొని ఇంటికి వచ్చి హెల్ప్ చేస్తూ ఉంటారు కదా. మా అమ్మ అయితే వారానికి ఒకసారైనా ఖచ్చితంగా వస్తారు. వచ్చిన ప్రతిసారి నన్ను ఒక్క పని కూడా చేయనియదు. తన కూర్చోపెట్టి పనంతా చేసి పెడుతుంది. నేనేమో ఇంట్లో డాడీకి అన్నకి వంట చేసి పెట్టి ఇంట్లో పని అంతా ఒక్కతే చేసుకుంటుంది కదా. ఇక్కడికి వచ్చినప్పుడు అయినా రెస్ట్ ఇద్దామని నేను వద్దు అని చెప్తాను. ఎంతైనా అమ్మ కదా, మనం ఎంత చెప్పినా వాళ్ళ గురించి కాకుండా పిల్లల గురించి ఆలోచించే అంత గొప్ప మనసు అమ్మలకి మాత్రమే ఉంటుంది. వచ్చిన ప్రతిసారి పని అంతా చేసి నాకు నచ్చిన ఫుడ్ ఏమైనా చేసి పెడుతుంది. బట్ నేను ఎప్పుడూ వీడియో తీయలేదు. ఇదే ఫస్ట్ వీడియో అమ్మ చేసే వంట పెట్టడం. ఈ రోజు కూడా నేను ఇష్టంగా తింటానని గిన్నప్ప చేసింది. గిన్నప్ప అంటే ఒక టైప్ ఆఫ్ సర్వపిండి. మా విలేజ్ లో ఎక్కువ గిన్నప్ప అంటారు. నాకు చాలా ఇష్టం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ గిన్నప్ప ఎలా చేయాలో మా అమ్మ చేసి చూపిస్తారు రండి. ఫస్ట్ మీరు తినే స్పైసీని బట్టి పచ్చిమిరపకాయలు తీసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. అలాగే కొన్ని పల్లీలను కూడా వేయించుకొని మిక్సీ జార్లో వేసుకోండి. అలాగే మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టేయండి. తర్వాత బియ్యం పిండిని తీసుకొని ఇందులో కొద్దిగా జీలకర్రని నలిపి వేయండి. అలాగే కరివేపాకును కడిగి చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. దీంతో పాటు ఎల్లిపాయలు కూడా దంచి వేసుకోండి. అలాగే కొద్దిగా పచ్చి శనగపప్పును కూడా వేసుకొని మిక్సీ పట్టిన మిరపకాయ పేస్ట్ని కూడా వేసుకోండి. కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోండి. ఇందులో మా అమ్మ ఉల్లిపాయలు వేయడం మర్చిపోయారు, లాస్ట్లో వేస్తారు. మీరు ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. పిండి కన్సిస్టెన్సీ మరీ గట్టిగా కాకుండా చూసుకోండి. మీరు ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోకపోతే వేసుకొని బాగా కలుపుకోండి. ఇందులోకి ఉల్లిపాయలు వేయడం మర్చిపోయిందని చెప్పాను కదా, ఉల్లిపాయలని కూడా వేసి బాగా కలిపి పెట్టుకోండి పక్కన. తర్వాత ఒక గిన్నెని తీసుకొని దానికి లోపల చుట్టూ ఆయిల్ అప్లై చేయండి. కొద్దిగా పిండి ముద్దను తీసుకొని ఇలా మా అమ్మ చేసే విధంగా పిండి మొత్తం గిన్నెకి ఒత్తుకోండి. ఇది మరీ పల్చగా కాకుండా కొద్దిగా మందంగానే చేసుకోండి. ఇలా గిన్నెకి పెట్టిన తర్వాత అలాగే పెనంకి కూడా ఆయిల్ అప్లై చేసి ఇలానే చేసుకొని స్టవ్ ఆన్ చేసి మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి బాగా కాల్చుకోండి. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పేసి రెండో వైపు కూడా బాగా కాల్చుకోండి. అంతే అండి, గిన్నెప్ప రెడీ అయిపోయింది. దీన్ని ఈవినింగ్ టైంలో టీ తాగుతూ తిన్నామంటే చాలా బాగుంటుంది. మా అమ్మ తిని ఎలా ఉందో చెప్తుందంట, వినండి ఒకసారి. బాగుంది బాగుంది. మా అమ్మ ఫేస్ చూసారా? ఒక సైడ్ నాకు నచ్చిన ఫుడ్ చేసిన అనే ఆనందం, ఇంకో సైడ్ నేను కడుపు నిండా తింటాననే ఆనందం కనపడుతుంది కదా. మన అమ్మ వాళ్ళ మొహంలో ఆ స్మైల్ కోసం ఏం చేసినా తక్కువే అనిపిస్తుంది కదా. అందుకే గిన్నప్ప చేస్తా అనగానే నీ ఇష్టం అమ్మ చెయ్యి అని చెప్పిన. ఒకసారి మా అమ్మ చేసిన గిన్నప్పని మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.